गोविंदा घटेल परमा गोविंदा श्रीमद्रमार्पण गोविंदा వెలిగించి ఆ ఇంట్లో ఉండేటువంటి అన్ని విధాల దోషాలు కూడా పోవాలని, అదేవిధంగా ప్రతిరోజు సంధ్యా సమయంలో ఉదయం కాలంలో మా ఇంట్లో కూడా అదేవిధంగా దీపలక్ష్మి ఆరాధన చేసుకుని నమస్కారం చేసుకుని అందరూ సోమవారంలో మంచి ఆశీర్వాదంలో స్టార్ట్ అయిపోయినాక ఓం నమో వెంకటేశాయ. శ్రీ పేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం హిందూపురం. ఈరోజు ఉదయం భీష్మ ఏకాదశి సందర్భంగా, శనివారం సందర్భంగా దేవాలయంలో విశేష పూజలు, ప్రాకారోత్సవం భారీగా భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు సాయంకాలం సహస్ర దీపాలంకరణ జరుగుతున్నది. భక్తులు భారీగా పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణాద్భుతగాత్రాయ కామిదార్థప్రదాజినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనాత్. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగంలో శ్రీనివాసుని మించినటువంటి దేవుడు లేడు, అదేవిధంగా తిరుమలకు మించినటువంటి పుణ్యక్షేత్రం లేదు అనేటువంటిది పురాణోక్తి. కావున హిందూపురంలో శ్రీ పేట వెంకటరమణ స్వామివారు మెయిన్ బజారు నందు భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలిశాడన్నది ఇక్కడ పుర ప్రజల యొక్క నమ్మకం. అదేవిధంగా శ్రీ పేట వెంకటరమణ స్వామివారికి మాఘమాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు రథసప్తమి రోజు నుంచి మొదలుకొని పౌర్ణమి రోజు స్వామివారికి బ్రహ్మోత్సవ బ్రహ్మరథాన్ని, మరి అదేవిధంగా దాని వెనక రోజు అయినటువంటి చతుర్దశి రోజు అంటే 11/2/2025 మళ్ళీ 12/2/2025 తారీఖున స్వామివారికి కళ్యాణోత్సవం, బ్రహ్మరథోత్సవం ఘనంగా జరుగుతుంది. అదేవిధంగా పురంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి సేవలో తరించవలసిందిగా ప్రార్థన.